హలో. Yes. Let's go to Reedfleet Nature Reserve. ఎలా తెలుసు నీకు ఇక్కడ ఈ రీడ్ఫ్లీట్ నేచర్ రిజర్వ్ ఉందని? అంటే నేను చాలా ప్లేసులు తిరుగుతూ ఉంటాను కదా రాదా, తిరుగుతున్నప్పుడు ఇలా అంటే నాకు ట్రావెలింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏంటి. సౌత్ ఆఫ్రికాలో గుడ్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక హిస్టారికల్ ప్లేస్ కానీ ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నప్పుడు దానికి బ్రౌన్ బోర్డ్స్ పెడతారు. సో నేను జనరల్గా గమనిస్తూ ఉండేవాడిని అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నాడు. ఒకసారి గూగుల్లో చేయడం, సెర్చ్ చేయడం, చూడటం. వెరీ బ్యూటిఫుల్ లేక్, వెరీ వెరీ బ్యూటిఫుల్ లేక్. ఈ టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ లేక్ చూసాం మనం వెజిగాల్లో. అంటే ఖచ్చితంగా చాలా ఈ డ్యామ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద డ్యామ్ ఏంటంటే ప్రిటోరియా యొక్క వాటర్ నీడ్స్ మాక్సిమం 30-40% ఆఫ్ ది వాటర్ నీడ్స్ ఈ డ్యామ్ నుంచే వస్తాయి. ప్రిటోరియా సిటీకి మాక్సిమం వాటర్ నీడ్స్ ఇక్కడ నుంచి. సో గుడ్ థింగ్ అబౌట్ ఈ నేచర్ రిజర్వ్ ఏంటంటే కంపేర్ టు ద అదర్ నేచర్ రిజర్వ్స్ రోడ్స్ తార్డ్. సో డ్రైవింగ్ పరంగా నీకు స్మూత్ ఉంటుంది అన్నట్టు. ఇటోమో రిజర్వ్ అన్నట్టు. ఇక్కడ నుంచి మనం లెస్ ఎక్స్ప్లోర్. కాఫీ షాప్ కూడా ఉంది. సో మనం ఇక్కడ వైల్డ్ యానిమల్స్ చూస్తూ కాఫీ కూడా తాగుతాం. ఏ వైల్డ్ యానిమల్స్ ఉంటాయో చూద్దాం. కూడా ఉందా? ఓకే. ఓహో స్ట్రిచ్ ఆ స్ట్రిచ్ ఇటు రావమ్మా. వస్తుంది దగ్గర రా. ఇటే వస్తుంది. రోడ్డు దాటుద్దేమో. మరేనా అష్టచిని కూడా చాలా దగ్గర నుంచి చూసాం. చాలా ధైర్యంగా వచ్చింది ఇదే. అంటే అలవాటైపోయింది కార్లు అన్ని కూడా రోజు చూసేయగా. మనం దానికి కొత్త. ఇందా మనకు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పాలి. ఈ ప్రదేశం చూస్తుంటే నీకేం గుర్తొస్తుంది? బద్రీలో కనుక ఉంది కదా మంచి సూపర్ హిట్ సాంగ్ పవన్ కళ్యాణ్ జాయిన్ అయితే జమస్తాస్. ఎందుకు వెళ్ళిపోతున్నారమ్మా మీరు? మీకోసమే వస్తాయి. సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తా ప్రేమిస్తా టిరిడింగ్ టింగ్. ఓకే హలో. రన్నింగ్ రోడ్ వేసుకు వెళ్తారా? నిన్ను చూసి సిగ్గుపడిందా? ఖచ్చితంగా. అసలు మెడ చూడు ఎలా ఉందో. అక్కడే ఉన్నాయి. ఆస్ట్రిచ్ కూడా ఉందా? ఓకే కరెక్ట్ చెప్పింది. వెనకాల ఇంకా చాలా ఉన్నాయి, దుప్పులు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మన దగ్గరలో మాత్రం జిబ్రాస్ కనపడుతుంది. ఒక 5-6 కనపడుతుంది. వస్తుంది చూడు. దుప్పి రామ్మా, దగ్గర అంకుల్ వచ్చాడు. దగ్గర రామ్మా. ఇంకా దగ్గరలో ఉన్నాయి. మళ్ళీ ఇంకా జీబ్రాస్ ఉన్నాయి ఇక్కడ. మన దగ్గరికి వెళ్తే పారిపోద్దంటావా? ఇక్కడ కొన్ని జీబ్రాస్ ఉన్నాయి మనకు అందుబాటులో. ఈ జీబ్రా ఏంటి తీక్షణంగా ఆలోచించుకుంటుంది? ఏం ఆలోచించుకుంటుంది అంట?
చూస్తుంది. ఓకే, వర్షాలు ఎప్పుడు పడతాయి, గడ్డి ఎప్పుడు మొలుస్తుంది, నేను ఎప్పుడు ఫుల్గా తింటాను ఆలోచిస్తున్నట్టు. మొత్తం మీద అయితే ఒక మోర్ దెన్ 100 పైగా ఉంటాయేమో జిబ్రాస్. ఇంకా మనం చూడలేదు, ఇంకా లోపల లోపల ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఓకేనా, ఈ జిబ్రాని కూడా మనం చాలా దగ్గర నుంచి చూస్తున్నాం. నిదానంగా నడుస్తుంది, మనం అబ్జర్వ్ చేస్తే అది నడుస్తుంది. మళ్ళీ ఇంకో లేక్ ఉంది అక్కడ, చూసావా? అదే కంటిన్యూషన్ అనుకుంటా. అది అక్కడ మనం పైన చూసినట్టు అనిపించింది, అది చాలా పెద్దగా అనిపించింది. అది కంటిన్యూషన్, అది అక్కడి నుంచి. ఓహో, ఇక్కడ నుంచి పాయ వెళ్తుంది. అదేమో ఆగిపోయింది, ఇదేమో ఇంకా వెళ్తుంది అనమాట ఈ టూరు. ఆహా, ఎంత భయానకంగా నడుస్తుంది చూడు. చూసావా, వెళ్ళిపోతుంది, మోడల్ లాగా నడుస్తుంది. మంచి టైం పాస్ చేయించాం. తౌడు తింటావా? ఏం చెట్టు అంటావు ఇది? తుమ్మ చెట్ట. కిందకి వాళ్తున్నాయి కానీ బాగుంది. ఇది ఒక వాటర్ ఫ్లో. ఇది ఇదే ఇందా మనం అక్కడ చూసాను సార్, మొత్తం సేమ్ ఒకటే కెనాల్. ఇదంతా దీనికి జీవితారం అనమాట. ఈ డర్టీ వాటర్ తాగుతున్నా మనం రోజు, ప్యూరిఫై చేసుకునే. అంతే కదా. బివేర్. క్రోకోడైల్స్ ఉన్నాయి, క్రోకోడైల్స్ ఉన్నాయి, రైనోస్ ఉన్నాయి, తర్వాత చీతా కూడా ఉంది. ఆ దుప్పులు అవన్నీ కూడా డేంజరస్ అని చెప్తున్నారు. ఇదేంటంటే వ్యూ పాయింట్ అన్నట్టు ఇది. ఓకేనా. సో ఇది ఒక వ్యూ పాయింట్ అన్నట్టు. ఇక్కడికి వచ్చి మనం ఇదే దిగడం లోపల మనం ఫస్ట్ టైం. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. ఏమంటా, రిస్క్ రెడీయా? లెట్స్ గో. కానీ మంచి చెట్టులు ఇది అన్నట్టు, ప్లాంట్ వెరైటీస్ కొన్ని వందలు ఉన్నాయి ఇక్కడ. సో వీళ్ళకి ఏంటంటే ఇంకా సపోర్ట్ కూడా ఉంది మున్సిపాలిటీకి, వేరే ఎన్జిఓస్ నుంచి సపోర్ట్ ఉంది. సపోర్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఇలాంటివి కట్టగలిగారు. ఇది ఒక వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి మొత్తం నీకు చాలా ప్రదేశాన్ని చూడొచ్చు. కింద నుంచి ఒక నది ప్రవహిస్తుందా? ఎంట్రీ టు ఓన్ రిస్కే. ఓకే, ఇది కూడా ఒక పిక్నిక్ స్పాటే ఇది కూడా. ఓకే, కూర్చొని సో ఇవన్నీ ప్రాణులకి అన్నిటికి కూడా ఈ జీవధార అన్నట్టు ఇది. ఓకేనా. ఎక్కడ కడితే వాటరు, అది నేచురల్ సోర్స్ అనుకుంటున్నాను నేను. వాటరు కదా, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ ఆ వాటర్ని మనం రోజువారీ తాగేసి మంచిగా హెల్తీగా ఉన్నాం, కరోనా వైరస్ రాకుండా. బట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఓకేనా. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ఒక వెరీ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. సో ఇంకేమన్నా ఈ చుట్టూరు, కానీ ఇక్కడ దరిదాపులు అయితే యానిమల్స్ ఏం కనపడతలేదు. ఏం లేవు. జనరల్గా మనుషులు ఉన్న చోట యానిమల్స్ రావు, అది నువ్వు ఉండగా అసలు రావు. ఓకే, ఇక్కడేమో రేర్ ఎండేంజర్డ్ బర్డ్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా ఈ దేశానికి చెందిన బర్డ్స్ ఏవైతే మిస్ అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. అది ఇంకేంటిది ఇక్కడ హెవెన్స్ ఆఫ్ ఆఫ్రికా, ఆఫ్రికాకి సంబంధించినటువంటి బర్డ్స్ ఇవన్నీ పర్టికులర్గా. ఇవన్నీ చాలా వెరైటీస్, చాలా బర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని. ఎందుకంటే మనకు ఏమంటారు దాన్ని, మన ఆర్నథాలజిస్ట్ కాదు,
బర్డ్స్ గురించి తెలిసిన వాడిగా. ఇది పని ఇది ఒక వ్యూ పాయింట్ అయ్యా, డెక్ పాయింట్ ఎలా ఉంది? చాలా బాగుందా వ్యూ? అన్నీ ఒక చోట నుంచే కనపడుతున్నట్ట. ఓకే, అలా సామరస్యపూర్వకంగా ఉంటున్నాయి యానిమల్స్ అన్నీ కూడా వాటి తగ్గట్టుగా. సో ఇక్కడ నుంచి మంచి ప్లెయిన్ ల్యాండ్ ఉంది, ప్లెయిన్ ల్యాండ్. దాని తర్వాత లేక్ కూడా కనపడుతుంది. ఓకేనా? సో ఇది మనం వచ్చిన ప్లేస్. మనం ఇంకేంటంటే ఏమంటావు ఇది చూసి మొత్తం ఓవరాల్గా? పిక్నిక్ అదే ఫ్యామిలీ పరంగా పిక్నిక్ స్పాట్గా బాగుంటుంది అంట. వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అదే తర్వాత ఓకే, కాకపోతే ఏంటంటే డేంజరస్ యానిమల్స్ లేవు మనం అనుకున్నట్టుగా. ఓన్లీ జస్ట్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది తప్ప. ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఓపెన్ స్పేస్ కాబట్టి బాగుంది. ఓకే, బాగుంది. సమ్మర్ టైంలో సూపర్ ప్లేస్. సమ్మర్ టైంలో సూపర్. కాకపోతే రోడ్స్ కూడా బాగా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. దాని తర్వాత యానిమల్స్ కూడా మనకి వ్యూకి దగ్గరలో ఉన్నాయి కదా. అదే మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు, అన్నీ కూడా రోడ్డు మీదకి రావడం. ఆస్ట్రిచ్లు కానీ, జిబ్రాలు కానీ, దుప్పులు కానీ అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉన్నాయి. అంటే డిసప్పాయింట్ అవ్వం వచ్చి పెద్దగా ఏం కనపడలేదు అనేటంటే. ఓకేనా, మేబీ చీతాస్ ఇలాంటివి తీసేసినట్టున్నారు. ఎందుకంటే కదా వెరీ బిగ్ ప్లేస్ అది. చాలా ఎక్కడో టౌన్ ఎక్కడో కనపడుతుంది చూడు హౌసెస్. అవి ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అవునా? నెల్మాపియస్ అది ఐరీని సెంచురియన్ ఐరీని అది. ఇక్కడ నుంచి అంత దూరంలో కనపడుతున్నాయి అంటే. ఓకే, సో అంటే ఈజీగా మనం నడుచుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే యానిమల్స్ వచ్చినా కూడా మనకి అవి హానికరం అయితే కాదు, డేంజర్ అయితే కాదు. కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ విత్ ఇట్. సో బాగుంది, వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఓకే, దీనికి ఇక్కడ బ్రేక్ ఇద్దాం. మరి అయితే మనం ఈ నేచర్ రిజర్వ్కే వెరీ ఇంపార్టెంట్ ప్లేస్. ఓకేనా, వెరీ ఐకానిక్ ప్లేసు ఈ డ్యామ్. ఈ డ్యామ్ ఓకేనా, ఈ డ్యామ్కి వచ్చాం. ఈ డ్యామ్ మనం ఇప్పుడు ఒక వ్యూ పాయింట్కి వెళ్ళబోతున్నాం. ఈ డ్యామ్లో మరి ఇక్కడ నుంచి డ్యామ్ ఎలా ఉంది ఓకేనా, ప్రిటోరియాకి జీవధార అయినటువంటి ఈ డ్యామ్ ఓకేనా ఏ విధంగా కనపడబోతుంది అన్నది మనం ఇప్పుడు చూద్దాం ఒక వ్యూ పాయింట్కి వెళ్ళి. ఓకేనా, ఏమంటావు నువ్వు దీని గురించి? చాలా బాగుంది. ప్లస్ ఇది దీని లోతు ఎంత ఉంటుంది అంటే చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రిటోరియాకే ఫుల్ వాటర్ సప్లై చేస్తుందంటే నార్మల్ కాదు ఇది. చాలా లోతు ఉంటుంది. ఈవెన్ బోటింగ్ కూడా ఉందనుకుంటా. బోటింగ్, యాటింగ్ ఉంది, తర్వాత కెనోపింగ్ కూడా ఉంది. ఓకేనా, ఇప్పుడు మరి డైరెక్ట్గా దాని ప్రదేశం చూద్దాం. ఓకే, చూపించేద్దాం. మరి ఈ వాటర్లో కదిలికలు కనపడుతున్నాయి. క్రోకడైల్ అంటే ఏంటి పరిస్థితి? దాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు చూడటానికి. ఇదే బ్యూటిఫుల్ 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 ప్లేస్. బాగుంది ప్లేస్. ఓకేనా, తర్వాత ఇదిగో ఇదంతా అంటే అంతా న్యాచురల్గా పెట్టారు. ఓకేనా, అంటే నేచర్ పాడవకుండా. ఓకేనా, నేచర్ పాడవకుండా పైగా సైలెంట్గా కూడా ఉండమంటున్నారు. అంటే ఏటికి డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం. స్టిల్ దట్స్ ద వ్యూ దే వి ఆర్. ఇక్కడి నుంచి అలా వంగి చూడాలి, మొత్తం కవర్ చేయొచ్చు. కానీ బర్డ్స్ కూడా చూసావా, మంచి బర్డ్ వ్యూ అన్నట్టు ఇక్కడి నుంచి.
బాగుందయ్యా. ఈ సైడ్ చూద్దాం, ఈ సైడ్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చాలా మంది రావట్లేదు కదా, కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. లెట్స్ గో దే. చూసావు కదా అక్కడ చూద్దాం. అక్కడ కూడా ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. ఇది వ్యూ బాగుంది. జస్ట్ పీపింగ్ సైట్ అన్నట్టు ఇది. జస్ట్ వచ్చి అలా ఒకసారి అలా గమనించి పోవడానికి. ఓకేనా, కాకపోతే వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, ఐ మస్ట్ అడ్మిట్. వచ్చింది ఎక్కడికంటే వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్కి వచ్చాక. సో ఇక్కడ నుంచి ఈ డ్యాము కలెక్ట్ చేసే వాటర్ ఉంటుంది కదా, కొండల్లోంచి పాయల్లోంచి ఎక్కడి నుంచి అయితే వస్తుంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇక అక్యూములేట్ అయిన తర్వాత ఆ అక్యూములేట్ అయిన వాటర్ అంతా కూడా కిందకి అలా పారుతూ, ఓకేనా, అలా వాటర్ ప్యూరిఫికేషన్ సైట్కి వెళ్తుంది. ఓకేనా, సో ఎంత వర్షాలు పడితే అంత మంచిది అన్నట్టు లెక్క. చాలా వరకు పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ బ్లాక్ చేయడానికి వైర్లు కూడా ఉన్నాయి చూసా. సో వాటర్ ఆ పైన నుంచి కిందకి ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతూ ఉంటుందో అప్పుడు ఈ వాటర్ అంతా కూడా కిందకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అదండి బాగా వర్షాలు పడుతున్నప్పుడు ఇంకా బాగుంటుంది అన్నట్టు. ఆ వ్యూ, ఆ వాటర్ ఫ్లో అన్నది చాలా అమేజింగ్ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇది ఓవరాల్గా లేక్. మొత్తానికి లేక్ దగ్గరగా చూడాలన్న ఉద్దేశంతో ఇంత దూరం మనం వచ్చాం కదా. డ్యామ్ కూడా చాలా బాగుంది. డ్యామ్ బాగానే ఉంది. తర్వాత ఇదంతా కూడా నైస్ వ్యూ బాగుంది. సో అక్కడ వరకు వెళ్ళి అసలు డ్యామ్ ఏం జరుగుతుంది ఏంటన్నది చూద్దాం. ఓకేనా. ఓకే. సో ఈ డ్యామ్ కూడా వెరీ ఓల్డేజ్ డ్యామ్. ఎప్పుడు కట్టారంటే నాకు ఐడియా లేదు, నేను అది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓకేనా. సో చాలా పురాతన కాలంలోంచే వన్ ఆఫ్ ది ఆర్కిటెక్చరల్ వండర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా న్యాచురల్గా నదులు లేవు సౌత్ ఆఫ్రికాలో. ఓన్లీ సీ వాటర్ ఉంది. నదులు పెద్ద పెద్ద నదులు మళ్ళా లేవు. అలా లేకపోవడం వల్ల ఏంటంటే డిఫరెంట్ మౌంటైన్స్ నుంచి వచ్చినట్టు వాటర్ అంతా కూడా ఇలా డ్యాముల్లో అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇలా అక్యుములేట్ అయిన వాటర్ని డ్రింకింగ్ పర్పసెస్గా వాడుతున్నారు. అలా చాలా ప్రదేశాలకి, చాలా సిటీస్కి అన్నిటికి కూడా ఈ విధంగానే వాటర్ సోర్స్ ఇలా ఉంటుంది. ఈ ప్యూరిఫికేషన్ డ్యామ్కి ఉన్నటువంటి రోడ్డు, డ్యామ్కి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు. సో నుంచి ఈ లేక్ చాలా అద్భుతంగా కనపడుద్ది అనమాట. అవును. సో లేక్ అయితే బాగుంది. లోపల ఏంటి ఒక చిన్న హౌస్ లాగా ఉన్నాడు అక్కడ. అది దేనికంటావు? అది పెద్ద టవర్ అది. సో లోపలికి అయితే ఎంట్రన్స్ లేదు, కానీ అది రిజర్వాయర్కి సంబంధించినటువంటి సమ్ ఎక్విప్మెంట్. అది మిషనరీ, మేబీ వాటర్ తోడడాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి అనుకుంటా. కానీ ఇదైతే వెరీ బ్యూటిఫుల్ లేక్. యాట్ క్లబ్ ఉంది, కనోపింగ్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ జస్ట్ ఏంటంటే చలెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓన్లీ వచ్చి హాలిడే పర్పస్గా రావచ్చు, లేక్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. బాగుందా? నచ్చింది అన్నమాట మొత్తానికి అయితే. అంటే క్లీన్గా కూడా ఉంది కదా ప్లేస్ చూడటానికి. అంటే డ్రింకింగ్ పర్పసెస్ కాబట్టి. బర్డ్స్ చాలా ఉన్నాయి, టక్స్, బర్డ్స్ కూడా. అటుపక్క అంతా కూడా వన్యప్రాణి ఉంది, ఇటుపక్క అంతా కూడా ఎక్కువగా బర్డ్ వ్యూయింగ్ అవన్నీ కూడా ఇటుపక్క ఉన్నాయి. అది సంగతి. ఓకేనా. సో ఇదంతా ఫిషింగ్ సైట్స్. ఇక్కడ పడితే అక్కడ ఫిషింగ్ సైట్స్ ఉన్నాయి. జనం అలా ఫిషింగ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇదో రకమైన ఎంజాయ్. కేమ్ టు ద డెడ్ ఎండ్ ఆఫ్ దిస్ ప్లేస్. సో ఇదే మొత్తానికి ఓవరాల్గా వ్యూ ఆఫ్ ది లేక్. సో మేము చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఫాలో అవ్వండి. ఓకేనా. మీరు ఫాలో అవడం వల్ల నాకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోల కోసం, మోర్ ఎక్స్ప్లోరేటివ్ ప్లేసెస్ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు మేము చేసే వీడియోలు నోటిఫికేషన్లు అవన్నీ వస్తూ ఉంటాయి. తద్వారా ఇట్ విల్ బి సో హెల్ప్ఫుల్ ఫర్ అస్. థ్యాంక్ యూ. బాయ్ గాయ్స్.